పూరా లోకల్. పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేంద్రేజ్ కింద. పేరు మీది ధనం ప్రభుత్వాన్ని దోచుకున్నది పెత్తందారులు దోపిడీదారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ప్రక్షాళన చేశాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ళ ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 2,50,000 ఇస్తారు, గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలు ఇస్తారు. దీనికి అదనంగా బీసీలకు ఎస్సీలకు 50,000, గిరిజనులకు 75,000, ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు, చాలా అడవుల్లో దూరంగా ఉంటారు, అలాంటి వాళ్ళకు అదనంగా 1 లక్ష ఇస్తున్నాం.